ఈ ప్రోగ్రామ్ యూజర్ ఎంటర్ చేసిన బేస్, ఎక్సపోనెంట్ విలువల ఆధారంగా పవర్ విలువను లెక్కించి చూపుతుంది. ఇది సమాధానాన్ని 3 పద్ధతులలో లెక్కించి స్క్రీన్పై చూపుతుంది. అందుకుగాను ప్రోగ్రామ్ను మొదట 4 ప్రధాన డివిజన్లుగా విభజించాము. అవి 1 ఆబ్జెక్ట్ డివిజన్, 2 ఇన్పుట్ డివిజన్, 3 ప్రాసెస్ డివిజన్, 4 అవుట్పుట్ డివిజన్. ఆబ్జెక్ట్ డివిజన్ను 4 సెక్షన్లుగా చేసి, 1లో ప్రోగ్రామ్ ఉద్దేశ్యము, 2లో ప్రాబ్లంను పూర్తి సమాచారంతో మరియు అడిగిన దానికి సమాధానంతో టైపు చేశాము, 3లో ఫార్మ్యులా లేదా మెథడ్ అని హెడ్డింగ్ వ్రాసాము. 4వ సెక్షన్లో పూర్తి ఫార్ములా, దానిలో అంశాల వివరణ వ్రాసాము. ఫార్ములా లేని సందర్భంలో సమస్య సాధనలో ఉన్న వివిధ దశలను వ్రాయాలి. ఇన్పుట్ డివిజన్లో యూజర్ నుండి ఆ 2 విలువలను పొందడానికి అవసరమైన వేరియబుల్స్ను, ప్రాంప్ట్ కోసం అవుట్పుట్ సింబల్స్ను, ఎంటర్ చేసిన విలువలను సంబంధిత వేరియబుల్స్లో స్టోర్ చేయడానికి ఇన్పుట్ సింబల్స్ను వాడాము. పవర్ విలువను 3 విధాలుగా లెక్కిస్తుంది. దానికి అవసరమైన వేరియబుల్స్ ను డిక్లేర్ చేయడానికి డిక్లేర్ సింబల్ను ప్రాసెస్ డివిజన్లో వాడాము. 1. పవర్ ఆపరేటర్ను ఉపయోగించి. రెండు, ఫర్ లూప్ ను వాడి బేస్ ను ఎక్సపోనెంట్ విలువకు సమానమైన సార్లు గుణిస్తుంది. అనగా 5 × 5 × 5 × 5 అంటే 4 సార్లు గుణిస్తుంది. ఈ మొత్తం 625 అవుతుంది. మూడు, సబ్ ఫంక్షన్ ద్వారా. ఇది బేస్, ఎక్సపోనెంట్ విలువలను పారామీటర్లుగా తీసుకుని పవర్ను రిజల్ట్ అనే రిటర్న్ వేరియబుల్ ద్వారా పిలిచిన మెయిన్ ఫంక్షన్కు పంపుతుంది. మెయిన్ ఫంక్షన్లో పవఫన్ అనే వేరియబుల్లో పవ్ అనే సబ్ ఫంక్షన్ను కాల్ చేసి రిటర్న్ వాల్యూని స్టోర్ చేశాము. పవ్ అనే సబ్ ఫంక్షన్కు మెయిన్ ఫంక్షన్లోని బేస్, ఎక్సపోనెంట్ విలువలను పారామీటర్లుగా పంపాము. ఈ 3 పద్ధతులకు అవసరమైన అసైన్, ఫర్ లూప్, కాల్ సింబల్స్ ను ప్రాసెస్ డివిజన్లో ఉపయోగించాము. అవుట్పుట్ డివిజన్లో పై 3 పద్ధతుల ద్వారా పొందిన ఫలితాలను విడివిడిగా స్క్రీన్పై చూపడానికి అవసరమైన అవుట్పుట్ సింబల్స్ ను ఉపయోగించాము. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్లో అవసరమైన 2 పారామీటర్ వేరియబుల్స్ ను డిక్లేర్ చేశాము. అదేవిధంగా రిటర్న్ వేరియబుల్ రిజల్ట్ ను ఫర్ లూప్ కంట్రోల్ కోసము j అనే వేరియబుల్ ను డిక్లేర్ చేశాము. ఫర్ లూప్ లో బేస్ ను బేస్ చే ఎన్ని సార్లు గుణించాలి అనేది వ్రాసాము. చివరగా రిజల్ట్ ను మెయిన్ ఫంక్షన్ కు పంపడానికి రిటర్న్ స్టేట్మెంట్ ను వాడాము. ప్రోగ్రామ్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రోగ్రామ్ విండోలోని మెనూ బార్లో ఉన్న రన్ బటన్ పై క్లిక్ చేయాలి. అప్పుడు కన్సోల్ విండోలో యూజర్ ప్రాంప్టులు కనిపిస్తాయి. వాటి ప్రకారం తగిన విలువలను ఎంటర్ చేయాలి. అవి ఇన్పుట్ సింబల్స్ వలన ఆయా వేరియబుల్లో స్టోర్ చేయబడతాయి. ఇవి ఇన్పుట్ డివిజన్లో ఉపయోగించిన సింబల్స్ ప్రకారం జరుగుతాయి. విలువలన్నిటినీ ఎంటర్ చేసిన తరువాత
ప్రాసెస్ డివిజన్లోని సింబల్స్ ప్రకారం ఆ విలువలు కంప్యూటర్లో ప్రాసెస్ చేయబడి అందులోని వేరియబుల్స్లో ఫలితాలు స్టోర్ చేయబడతాయి. చివరగా అవుట్పుట్ డివిజన్లో మనం వాడిన సింబల్స్ ప్రకారం సమాధానాలు స్క్రీన్పై ప్రింట్ చేయబడతాయి. వేరియబుల్స్ విలువలలో ప్రాసెస్కు ముందు, ప్రాసెస్ తరువాత ఎలాంటి మార్పులు జరిగాయి అనేది వేరియబుల్ వాచ్ విండోను ఓపెన్ చేసి చూడవచ్చు. ఇందుకు కన్సోల్ విండోలోని మెనూ బార్లోని లేఅవుట్ విండో ఐకాన్ పై క్లిక్ చేసి పాపప్ విండోలో వేరియబుల్ విండో ఐకాన్ను క్లిక్ చేయాలి. ఒక్క ఫ్లోగోరిథంలో మాత్రమే మనం తయారు చేసిన ఫ్లోచార్ట్కు 30 ప్రోగ్రామింగ్ భాషలలో టెక్స్టువల్ కోడ్ను తయారు చేయవచ్చు. దీనికోసం కన్సోల్ విండోలోని మెనూ బార్లోని లేఅవుట్ విండో ఐకాన్ పై క్లిక్ చేసి పాపప్ విండోలో కోడ్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. డిఫాల్ట్ భాషలో కోడ్ తయారవుతుంది. భాష ప్రక్కన ఉన్న డౌన్ యారో పై క్లిక్ చేసి పాపప్ విండోలోని భాషలలో మనకు కావలసిన భాషను ఎంచుకొంటే దాని కోడ్ను విండోలో చూపుతుంది.
అలాగే అదే ఫ్లోచార్ట్ నుండి 3 సూడో కోడ్లను కూడా ఎంచుకోవడం ద్వారా చూడవచ్చు. ఇలా మనకు కావలసిన వాటి కోడ్ మనం విడిగా తయారు చేయాలంటే కొన్ని రోజులు పడుతుంది. కానీ అతి శక్తివంతమైన ఫ్లోగోరిథం అప్లికేషన్లో ఫ్లోచార్ట్, కోడ్ జనరేషన్, సూడో కోడ్లను కేవలం 10 నిమిషాలలో తయారు చేయడం సాధ్యం. అందుకని దీని ద్వారా మీకు అవసరమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని పైసా ఖర్చు లేకుండా సులువుగా ఇంటి వద్దనే స్వయంగా నేర్చుకోవచ్చు. మరి ఆలస్యం ఎందుకు? మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. GRP Visual Coding for All is helpful and useful to all types of students. Subscribe your channel for learning and improving your coding skills in any programming language very rapidly and easily. It provides coding on all practical problems, ranging from simple to advanced level. Flogorithm means one flowchart to multiple textual code generation without typing and syntax experience. Join your hands with us by including your comments. Your comments enable us to make this channel the most useful. Don't forget to share this video link to all in your contacts to help them freely. This action extends your loving coding world.